హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలా మంచి స్నాక్స్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. పిల్లలకి కనుక ఈ విధంగా చేసి పెట్టారంటే 1కి 4 తినేస్తారనమాట, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారండి. సో మరి వీడియోలోకి వెళ్ళి ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దామండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకోండి. సో అలా గోధుమ పిండి 1 కప్పున్నర తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్టు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు వాము, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ వరకు కారం తీసుకోండి. పిల్లలు తినాలి కనుక కొంచెం తక్కువగానే కారాన్ని చూసుకొని వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ని పోసేసుకుంటూ చూసుకొని వేసుకోండి. వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, లూజ్ అయిపోతుంది పిండి. సో ఇలా చూసుకొని వాటర్ ఇలా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం 2 ఆలుల్ని బాగా ఉడకబెట్టుకోవాలండి. బంగాళదుంపలు 2 ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టుకొని దీన్ని చేతితో మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్టు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఈ కర్రీలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో కలిపేసుకొని ఈ కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. కర్రీ చేసుకోవడం చాలా ఈజీ కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇందులోకి కొంచెం ఈ కర్రీలోకి లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం చపాతీ ముద్దలా కలుపుకున్న పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కిందన కొంచెం పొడి ఫ్లోర్ని వేసేసుకోవాలి. ఇలా పొడి ఫ్లోర్లోకి ఈ ముద్దని ఇలా డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకుని చపాతీ కర్రతో ఈ విధంగా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. మనం చపాతీ అంత పలుచుగా ఒత్తుకోకండి, సీడ్స్ అనే రావు. సో ఈ విధంగా ఒక చిన్న ఇంచు మందంతో ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితేనే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ కొంచెం ఈక్వల్గానే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా కర్రీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీని దీనిపైన నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా పెట్టుకోండి. స్పూన్తో వీలుగా లేదు అనుకుంటే చేత్తోనైనా సరే ఈ విధంగా కర్రీ మొత్తం కూడా పెట్టుకొని కొంచెం అదుముకోవాలి. ఇలా అదిమిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేయాలన్నమాట. ఈ చపాతీని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. మొత్తం కూడా ఇలా రోల్ చేసుకుని ఇలా చాక్తో చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని కొంచెం మనం చేత్తో ఈ చపాతీని కొంచెం ప్రెస్ చేస్తేనే కొంచెం ఎడల్పుగా అవుతుందన్నమాట. కొంచెం ఇలా అయిన వాటిని పిండిలోకి డిప్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే కర్రీ రాకుండా ఉంటుందన్నమాట. సో మనం పొడి ఫ్లోర్లోకి కొంచెం ఇది డిప్ చేసాం కదా, పొడి ఫ్లోర్ ఉంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత ఆ పిండి అనేది అందులో పడి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. కొంచెం దులిపేసుకోవాలన్నమాట. ఇలా దులిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. మీరు డీప్ ఫ్రై చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇదే విధంగా సాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే సాలో ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా ఆయిల్లో 1 బై 1 వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. రెండో వైపుకి ఇలా టర్న్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా అటు నుంచి ఇటు నుంచి ఒక 2-3 టైమ్స్ పాటు దగ్గరే ఉండి మీరు ఫ్రై చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు చాలా క్రిస్పీగా 2 వైపులు కూడా ఈవెన్గా చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా 2 వైపులు ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే పేపర్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది, అలా చేసుకోండి. సో ఒక వాయి కింద ఇలా తీసిన తర్వాత రెండో వాయి కింద కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ చెప్పిన విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. మళ్ళీ ఇంకోవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేయండి. ఇట్లా చేశారంటే చాలా క్రిస్పీగా ఇవి మాత్రం ఫ్రై అవుతాయండి, చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ కర్రీ అయితే మనము బాయిల్ చేసుకున్నాం కాబట్టి పర్లేదు. సో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా
చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండీ ప్రాసెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా బాగా అర్థమవుతుంది. చేయటం ఇందులో పెద్ద బ్రహ్మ విజయం కాదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడిగా ఇలా గనక చేసి తిన్నామంటే అచ్చం సమోసా తిన్నట్టుగానే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా తింటారు. సో ఈ వీడియో నచ్చి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.